అందరికీ నమస్కారం. A very happy evening to all of you. Greetings from Lhasa Foundation. కొన్ని కన్నీళ్లను తొడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వేయాలంటే, ఐ రిపీట్ ఇట్, కొన్ని కన్నీళ్లను తొడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వేయాలంటే. ఎందుకు ఈ మాటలు పుట్టాయో, ఎప్పుడు ఈ మాటలు పుట్టాయో నాకు తెలీదు. కానీ ఈ రకంగా మన లాసా కుటుంబంలోని 50 మంది అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తుల్ని, అత్యంత మంచితనటువంటి వ్యక్తుల్ని, అత్యంత విలువైనటువంటి వ్యక్తుల్ని ఈ ఆన్లైన్ టీమ్స్ యాప్ ముఖంగా కలుసుకోవడం నా నిజంగా అదృష్టంగా, భగవత్ ప్రసాదంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ మాటలు చెప్పడం జరుగుతోంది, ఇది మనం వేరే వేరే విషయాల పట్ల చర్చించడానికి పెట్టినటువంటి మీటింగ్ కాదు. మనం ఈ మీటింగ్ అనేటువంటిది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్గా ఏర్పాటు చేసుకున్నాం. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది చాలా విలువైనటువంటి అంశం. ఈరోజు చివరి నిమిషం దాకా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉండడానికి ప్రయత్నించండి. ఇది ఫస్ట్ అవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అసలు దేనికి? వాట్ ఈస్ దిస్ లాసా ఫౌండేషన్? లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్. ఒక సేవ చేయడం అనేటువంటి ఉద్దేశం ప్రధానమా? ప్రేమించడం అనే ఉద్దేశం ప్రధానమా? సేవ చేయడం అనేటువంటి ఉద్దేశం ప్రధానమైనప్పుడు మరి సర్వ్ ఆల్ అండ్ లవ్ ఆల్ అనొచ్చు కదా. మరి లవ్ ఆల్ అనేటువంటి పదం ఎందుకు ముందు పెట్టారు? అంటే మనందరికి కూడా అన్ని విషయాల పట్ల కొంచెం అవగాహన మరింత పెంచుకోవడం లేదని కాదు, మరింత పెంచుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉన్నది. లవ్ ఆల్, అందరినీ ప్రేమించాలి. దట్ ఈస్ వెరీ ఫర్ షూర్, చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, వాడు అస్సాం నుంచి ఒక వ్యక్తి లాసా ఫౌండేషన్ జాయిన్ అయ్యి నమస్తే లాసాను, లవింగ్ లాసాను చెప్పడం అంటే దిస్ యువర్ లవ్. ప్రపంచంలో ఏ మూలన్నా, ఏ కాస్ట్ అయినా, ఏ క్రీడ్ అయినా, ఏ రిలీజన్ అయినా ఇక్కడ ఒక భగవంతుని అంశం లేదు. ఇదొక దైవీ మార్గం కాదు, ఇదొక భక్తి మార్గం కాదు. కానీ సుమారుగా 10 రాష్ట్రాల్లో లాసా ఫౌండేషన్ వాలంటీర్స్ అకుంఠితంగా దీనికోసం పరితపిస్తున్నారు, పరిశ్రమిస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, జీవితం ఒక అవకాశం. ఇది అందరం దృష్టిలో ఉంచుకోవాలి. తెలియదు కాదు, కానీ ఎప్పటికప్పుడు మర్చిపోతాం. ట్రూలీ జీవితం ఒక అవకాశం, ది వన్ అండ్ ఓన్లీ ఛాన్స్. ఈ ప్రపంచంలో ఇంకోటి లేనిది ఏంటంటే మన ప్రాణం ఉండడమే ఒక ఛాన్స్. దీన్ని మనం చాలా క్యాజువల్గా తీసుకుంటాం, కొన్నిసార్లు మామూలుగా అనుకుంటాం, కొన్నిసార్లు సీరియస్గా తీసుకుంటాం. మనం ఏదైనా చేయాలి కదా, అంతట్లోనే ఒక విసుగు, ఒక విరామం మనకు ఆవహిస్తుంది, ఒక అలసట మనకు వస్తుంది, ఒక నెగిటివిటీలో మనం నెట్టివేయబడతాం. చాలా రకాలైనటువంటి ఈ అంటే సామాజిక పరంగా, ప్రపంచపరంగా ఉండేటువంటి కొన్ని నెగిటివ్ ఫోర్సెస్ మనకి వర్క్ చేస్తూ ఉంటాయి. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దేనికి అంటే, అసలు ఒక లాసా ఫౌండేషన్లో ఒక అడ్మిన్ ప్యానల్ మెంబర్, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కానివ్వండి, ప్యానల్ మెంబర్ కానివ్వండి, ఏ విధమైనటువంటి మైండ్ సెట్ని, థాట్ ప్రాసెస్ని కలిగి ఉండాలి. ఇవాళ టాపిక్ కూడా మనది ఏంటంటే ది రోల్ ఆఫ్ ఎన్ అడ్మిన్ ప్యానల్ మెంబర్. ఇప్పుడు రోల్ మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా మన మైండ్ సెట్ని మనం ట్యూన్ చేయాలి. ఒక పాత్ర, మన ఒక బిహేవియర్ ఆస్పెక్ట్, ఆర్గనైజేషన్ బిహేవియర్, ఆర్గనైజేషన్లో ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్, దీంట్లో మన యొక్క ప్రమేయం, మన యొక్క పాత్ర దీంట్లో ఉండాలంటే మనం ఏ రకమైనటువంటి థాట్ ప్రాసెస్ ఫస్ట్ మనం కలిగి ఉండాలి. ఒక ఫౌండర్ వాలంటీర్గా నేను ఏ రకమైనటువంటి థాట్ ప్రాసెస్ నేను కలిగి ఉంటే ఈ ఆర్గనైజేషన్ని నేను ముందుకు లీడ్ చేయగలను. ఏదో ఒక నెగిటివ్ మాట మనకు వినిపించింది కదా అని, ఏదో ఒక నెగిటివ్ సెన్స్ మనకు వినిపించింది కదా అని, లేదా మనం చెప్తే ఎవరో 10 మంది చెప్తే కనీసం ఎవరో మనల్ని పట్టించుకోలేదని మనం వెనక్కి తగ్గిపోతున్నాం. అంటే మనం ఎంత శక్తివంతులమో మనం గుర్తించట్లేదండి వాస్తవానికి. వీఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ ద ట్రూ సెన్స్ అండ్ ట్రూ ఎనర్జీ విత్ ఇన్ అవర్ సెల్స్. మన లోపల ఉన్నటువంటి ద ఇన్ఫినిట్ ఎనర్జీని, అనంతమైన శక్తిని మనం ఎవ్వరము గుర్తించే ప్రయత్నం చేయటం లేదు 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 అని మాత్రం గుర్తుంచుకోలేదు. మనం గుర్తు ఎరిగిన క్షణం నుంచి పెదాల మీద చిరునవ్వు నిరంతరం తాండవాడుతూనే ఉంటుంది. మనం ఏది చూసినా దాని పట్ల సంపూర్ణ అవగాహన ఆటోమేటిక్గా వస్తుంది.
మనం చేసే ప్రతి పని కూడా ఒక కార్యమై ఒక యజ్ఞం అవుతుంది. మన జీవితంలో ప్రతి రోజు కూడా ఒక సెలబ్రేషన్ అవుతుంది. నేను ఇప్పుడే జస్ట్ మన ఐ వాస్ స్పీకింగ్ టు అనదర్ అడ్మినిస్ట్రేటర్ కాళిదాస్ గారితో మాట్లాడుతూ చెప్పాను, లైఫ్ ఈజ్ టోటల్లీ సో వాల్యుబుల్. మీ ఎవరు తెలియదు కాదు. మనం రోల్ ఆఫ్ అడ్మిన్ ప్యానల్ మెంబర్ తీసుకుంటే జీవితంలో మనం ఉన్నంత వరకు మనతో పాటు కుటుంబం ఉంటుంది, జీవితంలో మనం ఉన్నంత వరకు మనతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, జీవితంలో మనం ఉన్నంత వరకు మనతో ప్రతి అటాచ్ అయినటువంటి ఇబ్బందులు కూడా మనతో ఉంటూనే ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని పట్టించుకోకుండా పక్కకు పెట్టేయమని చెప్పటం లేదు. వాటిని పట్టించుకోవాలి, వాటిని సాల్వ్ చేయాలి. దాంతో పాటుగా మనం వై వీఆర్ బోర్న్, దేర్ ఆర్ ఓన్లీ 2 ఇంపార్టెంట్ డేస్ అండి. మీ అందరూ చెప్తున్నాను, there are only 2 important days in one's life. ప్రపంచంలో ప్రతి మనిషికి 2 గొప్ప రోజులు, గ్రేట్ ప్రధానమైనటువంటి రోజులు 2. ఒకటి పుట్టినరోజు, రెండోది ఏమంటారు, చనిపోయిన రోజా, పెళ్లి చేసుకున్న రోజా, లేకపోతే మనకి పిల్లలు పుట్టినరోజా, మన కారు కొనుక్కున్న రోజా, ఇల్లు కట్టుకున్న రోజా, ఇవేవి కాదు. ద సెకండ్ ఇంపార్టెంట్ డే, ఈ ఫస్ట్ డే ఏంటంటే మనం ఎప్పుడు పుట్టామో ఆ బర్త్డే. రెండవది ద డే వై రియలైజ్ దట్ వై వీఆర్ బోర్న్. రెండవ గొప్పది ప్రధానమైన రోజు ఏంటంటే మనం ఎప్పుడు పుట్టామో అనేటువంటిది ఎంత ముఖ్యమో, ఎందుకు పుట్టామో అనేటువంటి తెలుసుకునే రోజు కూడా అంతే ప్రధానమైనది. మన మైండ్ సెట్ని ట్యూన్ చేయడం మనకు రావాలి. థాట్ ప్రాసెస్ని ఫస్ట్ పాజిటివ్గా మార్చుకోవాలి. ఎన్ని రాతి దెబ్బలు తగిలినా సరే లాసా ఫౌండేషన్ అడ్మిన్ ప్యానల్ మెంబరు చెక్కు చెదరకుండా ఉలి దెబ్బలు తగిలినటువంటి రాయి ఎలాగైతే శిల్పంగా మారుతూ ఉంటుందో అంతటి ఓపికని ఓర్మిని కలిగి ఉండేటువంటి ఫస్ట్ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. 7.5 సంవత్సరాలు అయింది ఈ సంస్థను స్థాపించి. ఎన్ని నిద్రలేని రాత్రులు నేను గడిపాను మీకు నేను చెప్పలేను. నాకు తెలిసి మోర్ దాన్ 200-300 ఉంటాయేమో. 200-300కు పైగా నిద్ర లేని రాత్రులు నేను గడిపాను. అంటే ఇదంతా కూడా గొప్ప కోసం కాదు. మనం ఒక బృహత్తరమైనటువంటి కార్యాన్ని భుజంకెత్తుకునేటప్పుడు, మనం ఒక అతీతమైనటువంటి కార్యాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నప్పుడు, మనం ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఈ ప్రపంచంలో ఆవిష్కరిస్తున్నప్పుడు మనం నొప్పిని భరించాలి. నొప్పిని భరించని తల్లి ప్రసవం అయి ఎలా బిడ్డకి జన్మని ఇవ్వలేదో, మనము కూడా నొప్పిని భరించకపోతే, త్యాగము చేయకపోతే, సమయాన్ని కేటాయించకపోతే, మన యొక్క కాంట్రిబ్యూషన్ దీనికి మన ధార పోయకపోతే మనము కూడా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళేమనేటువంటి మైండ్ సెట్ని ఫస్ట్ మనం అలవాటు చేసుకోవాలి. ఐఎమ్ రెడీ. ఇప్పుడే చెప్పాను నేను ఇంట్రడక్షన్ పార్ట్లో అందరితో విష్ చేస్తున్నప్పుడు, ఓన గోవిందరావు, వెంకటాపురం, లావేరు, శ్రీకాకుళం జిల్లా, అతనికి నేను చెప్పిన మాట, మనందరిలో చాలా మంది ఒక పదం వాడుతున్నాం. ఇవాటి నుంచి ఈ పదం లాసా ఫౌండేషన్లో బ్యాన్ చేస్తున్నాం. నేను ట్రై చేస్తాను సార్ అడ్మినిస్ట్రేటర్గా ఉండడానికి, సార్ నేను ట్రై చేస్తాను సార్ నేను ప్యానల్ మెంబర్గా ఉండడానికి, సార్ నేను ట్రై చేస్తాను సార్ కాన్ఫరెన్స్లో రావడానికి. అరే ట్రై చేస్తావా? నేను నీకు తిండి పెట్టడానికి ట్రై చేస్తాను సార్ అంత అల్లంటుందా? అరే నాన్న నీ ఫీజు కట్టడానికి నేను ట్రై చేస్తాను రా అంత తండ్రి అంటాడా? అంటే గురువు కూడా అరే నేను నీకు చదువు చెప్పడానికి ట్రై చేస్తాను రా అంటాడా? నో. ట్రై అనే పదం గుర్తించండి. ట్రై ఈక్వల్ టు క్రై. ట్రై అంటే క్రై, ఏడుపు సమానం. ఎందుకంటారా? ట్రై అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే అవ్వకపోవచ్చు అనేటువంటి 50% ఫెయిల్యూర్ని ముందే ఒప్పుకుంటున్నావు నువ్వు. అంటే 50% ఫెయిల్యూర్ ముందే ఒప్పుకున్న వాడిని ఏమంటారండి? కాబట్టి మనం జీవితంలో గెలవాలి అంటే, జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ట్రై అనే పదాన్ని బ్యాన్ చేసుకోవాలి. కొన్ని వొకాబులరీలో మన నోట్లలోంచి కొన్ని పదాలు రాకూడదు. నో ట్రై అండి. ప్రయత్నిస్తాను కాదు, పరిశ్రమిస్తాను. స్ట్రైవ్. అందుకే భారతదేశం ప్రతిజ్ఞలు కూడా ఇక టీచర్లు, మా భరచండ్ మేషర్ వాళ్ళందరూ టీచర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళు తెలుస్తుంది. ఆ ప్లెడ్జ్లో కూడా ఐ విల్ స్ట్రైవ్ అన్న పదం వాడతారు. స్ట్రైవ్ అందుకని ట్రై అన్న పదం వాడరు. ట్రై అన్న పదం మార్చుకోవాలి. అంటే మన మైండ్ని మనం ట్యూన్ చేయడానికి ఏ విధమైనటువంటి ఇన్పుట్స్ని, ఏ విధమైన టూల్స్ని మన బయట నుంచి ఆత్మపూర్వకంగా లోపల నుంచి ఎనర్జీ నుంచి ఫ్లో చేయాలో మీకు చెప్తున్నాను నేను. దిస్ ఈజ్ వాట్
రియల్ ట్రైనింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రైనింగ్ నాట్ ఫర్ ఇండివిజువల్ బాడీస్, ఇట్స్ ఎ ట్రైనింగ్ ఫర్ అవర్ మైండ్స్. మన మైండ్ని కనుక షేప్ చేస్తే, మన మైండ్ని కనుక చూజ్ చేస్తే, మన మైండ్ని కనుక ట్రైన్ చేస్తే దాని నుంచి అద్భుతం లేదు. అయితే గెలవాలి, స్ట్రైవ్, గెలవాలి. అసలు ఏంటి గెలవడం? అసలు ఓడిపోతే కదా గెలవడం. అసలు ఏంటి సార్ లాస్ ఆఫ్ ఫౌండేషన్ ఏంటి, గెలవడం ఏంటి? గెలవాలి కదా. జీవితంలో మనందరూ ఏమనుకుంటున్నాం, గెలవడం అంటే ఓడిపోకుండా ఉండడం అనుకుంటున్నాం. కాదు, ఎక్కడో ఒక దగ్గర ఓడిపోకుండా ఉంటే ఇంకో దగ్గర గెలిచినట్లు లెక్క. ఓటమికి ఆపోజిట్ వర్డ్ గెలుపు కావచ్చు, కానీ జీవితంలో గెలవడం అంటే ఓడిపోకుండా ఉండడం కాదు. జీవితంలో ఓడిపోకుండా మనం ఉంటే ముందు గెలిచినట్టు వెళ్ళినట్టు కాదు. అది బయట ఆటల్లో, పాటల్లో ఆ గెలుపు ఓటంలో. కానీ జీవితంలో గెలవడం అంటే ఏంటి తెలుసండి? మీకు చిన్న కథ చెప్తాను, చాలా అద్భుతం ఇది. మీ జీవితాంతం మనందరం మన మనసులో గుర్తుంచుకోవాల్సిన కథ ఇది. ఒకసారి ఒక 14 ఏళ్ల కుర్రవాడు చాలా అద్భుతంగా పరిగెత్తగలడు. ఎంత బాగా పరిగెత్తగలడంటే ఏ రేస్ పరిగెత్తినా, ఎక్కడ పరిగెత్తినా, తన రాష్ట్రానికి పరిగెత్తినా, దేశం కోసం పరిగెత్తినా అంత గోల్డ్ మెడల్ వస్తుంది. అలాంటి గొప్ప 14 ఏళ్ల కుర్రవాడు ఒకరోజు వాళ్ళ ఉంటున్నటువంటి ఊరిలో ఒక పెద్ద పరుగు పందెం ఏర్పాటు చేసుకున్నాడు. చేసి మొత్తం ఊరు జనాలు అందరూ కూడా వచ్చారు. అప్పుడు ఎందుకంటే ఈ అబ్బాయితో పాటు మేము కూడా పరిగెట్టి గెలుస్తామని ఒక 2 ముందుకు వచ్చారు. ఈ ముగ్గురు యొక్క పరుగు పందాన్ని చూడటానికి అందరు జనాలతో పాటు ఆ ఊరికి మొత్తానికి ఒక గురువుగా, ఒక ప్రొఫెసర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా రావడం జరిగింది. ఆ గురువు ఈ అబ్బాయి 14 ఏళ్ల కుర్రవాడికి కూడా గురువు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, గురువుగారు, మేము ముగ్గురం పరిగెడుతున్నాం కాబట్టి నేనే గోల్డ్ మెడల్ గెలుస్తాను, వరి అవ్వకండి, వాళ్ళిద్దరూ ఏదో ఆశపడి వచ్చారు కానీ గెలవలేరు అంటే గురువు అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. పరుగు పందెం స్టార్ట్ అయింది. అనుకున్నట్టుగానే ఎప్పుడు గెలిచినటువంటి అబ్బాయి 14 ఏళ్ళ కుర్రవాడే గెలిచాడు. గెలిస్తే వెంటనే మళ్ళీ వెళ్ళి గురుగారు చెప్పాను, గురుగారు నేనే కదా గెలిచాను అంటే మైకి తీసుకొని వెంటనే అబ్బాయి అరిచాడు, ఈ జనాల్లో ఇంకా ఎవరైనా నాతో పరిగెట్టి గెలిచేవాళ్ళు ఉన్నారా అంటే అప్పుడు ఇంకొక 2 ముందుకు వచ్చారు. మేము పరిగెడతామని మళ్ళీ పరిగెట్టాడు వాళ్ళతో, మళ్ళీ ఈ అబ్బాయి గెలిచాడు. అప్పుడు మైకి తీసుకొని ఇంకా మీద జనాల్లో ఎవరైనా పరిగెట్టేవాళ్ళు ఉన్నారా అంటే ఇంకెవరు రాలేదు. అప్పుడు గురువు గారు మైకి తీసుకొని ఆ జనంలోని ఒక ముసలి అవ్వని, కాళ్ళు కదిపి ముందుకు కూడా నడవలేని ముసలి అవ్వని పిలవడం జరిగింది. దాంతో పాటుగా ఒక కుంటివాడిని, పాపం ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఒక కర్ర పట్టుకుని నడిచేటువంటి కుంటి అతన్ని కూడా పిలవడం జరిగింది. గురువుగారు పిలిచారు. పిలిచి, ఒరే 14 ఏళ్ళ కుర్రవాడా, ఇప్పుడు వీళ్ళిద్దరితో పరిగెత్తి గెలువురా అని అంట. నవ్వేంటి అబ్బాయి, వీళ్ళిద్దరితో పరిగెత్తి గెలవంటారేంటి? ప్రపంచంలో అత్యంత మేటి, సాటి లేనటువంటి అనుకున్నటువంటి సాటి లేరే మాకెవరు అనుకున్న వాళ్ళని నేను గెలిచాను కదా, వీళ్ళతో పరిగెట్టడం ఏంటన్నట్ట. మొత్తం మీద విజల్ మోగింది, కానీ ఇద్దరు పరిగెట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరు ఆ ముసలవ్వ, ఆ కుంటి ఆయన అక్కడే నిల్చునిపోయారు. అప్పుడు వాళ్ళ గురుగారి దగ్గరికి వచ్చి వెనక్కి వచ్చి పరిగెట్టి, ఏమిటి గురుగారు వీళ్ళతో పరిగెట్టమంటారు ఏంటి, వాళ్ళే ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళిపోతున్నారంటే, పరిగెట్టరా, గెలువు, నువ్వు గెలవాలి, నువ్వు గెలవడం కావాలి కదా. గురుగారు పరిగెట్టి వచ్చానండి అంటే, ఇది కాదురా, నువ్వు పరిగెత్తి గెలిచింది అది పరుగు పందెంలో గెలుపు, కానీ జీవితంలో గెలవడం అంటే ఏంటో తెలుసారా, నేను నీకు నేర్పిస్తానని ఆ వేదిక నుండి ఆ గురువు కిందకు వచ్చి ఆ అబ్బాయి యొక్క 14 ఏళ్ళ కుర్రవాడ యొక్క భుజం మీద ఆ అబ్బాయి యొక్క చెయ్యి వేసి, ఇటుపక్క భుజం మీద ఆ కుంటివాడి యొక్క చెయ్యి వేసి, అరే వీళ్ళిద్దరు కూడా మెల్లగా నడుస్తూ ఉంటే వాళ్ళని ఆ ర్యాంప్ మీద, ఆ 100 మీటర్స్ ట్రాక్ మీద నడిపిస్తూ వెళ్ళిరా, అదిరా నిజంగా నువ్వు గెలవడం అంటే వాళ్ళు అలా నడుస్తూ వెళ్తూ ఉంటే మొత్తం ఉన్నటువంటి ఊరు జనమంతా అప్పటిదాకా కొట్టినటువంటి చప్పట్ల కన్నా, కేరింతల కన్నా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ గట్టిగా చప్పట్లు కొట్టారు. 125 మంది సుమారుగా ఈ అడ్మిన్ ప్యానల్ టీంలో మన మెంబర్స్ ఉన్నారు. కానీ ఇప్పటిదాకా ఎంతమంది జాయిన్ అయ్యారు? 55 మంది జాయిన్ అయ్యారు. అరే 54 మెంబర్స్ మాత్రం ఉన్నారు. అరే 54 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఏంటి 125 మందిలో? ఎస్, ఈ 54 మెంబర్స్ కూడా ఒక ప్యాషన్తో, ఒక కమిట్మెంట్తో ముందుకొచ్చారు. ఇది ఒక పెయిడ్ ఆర్గనైజేషన్ కాదు. నువ్వు ఇలా జాయిన్ అయితే ఇవాళ 1 అవర్ మీటింగ్ వింటే నీ అకౌంట్లో 100 రూపాయలు పడతాయరా అనేటువంటి కమిషన్ బిజినెస్ కాదు ఇది. దీనివల్ల మనకి కానీ, మన కుటుంబానికి కానీ వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఏం వచ్చేది లేదు. మానసికంగా మనం పొందేటువంటి అత్యున్నతమైనటువంటి ఆత్మతృప్తితో కూడినటువంటి ఆత్మానందం మాత్రమే చేకూరుతుంది దీనివల్ల.
అంతమించి ఇంకే ఉండదండి. తిరిగి మన ఇప్పుడు నెట్ అనేటువంటిది ఇంటర్నెట్ ఖర్చు అవుతుంది, మనకి యొక్క సమయాన్ని ఇక్కడ ఖర్చు చేస్తున్నాము, మన యొక్క వాల్యుబుల్ జ్ఞానాన్ని చేస్తున్నాము. మీ అందరికీ అన్నీ తెలిసినా సరే నా బోటు వాడు ఎవడో ఏదో చెప్తుంటే నా మొక్కలు వినాలనేటువంటి ఆ మంచి సహనాన్ని మీరు ఇక్కడ చూపిస్తున్నారు. మీకు ఎవరికి తెలియకపోవడం ఏం లేదండి. యూఆర్ ఆల్ వెల్ వెర్స్డ్ పర్సనాలిటీస్. మై డియర్ లవర్స్, డార్లింగ్స్ అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ దిస్ వెరీ 54 మెంబర్స్. మీ 54 మంది అనుకుంటే ఈ ప్రపంచం మొత్తం మారిపోతుంది. నాతో పాటు 55. మన 55 మందిమే అనుకుంటే దిస్ వరల్డ్ విల్ గెట్ చేంజ్డ్. ఎస్, ఈ ప్రపంచం మారిపోతుంది. అది మారుస్తున్నానని దృక్పథంతో ఉండాలి. ఇంకో చిన్న కథ, ఏ విధమైనటువంటి మైండ్ సెట్తో ఉండాలి. చాలామంది అనుకుంటారు, సార్ నేను లాసా ఫౌండేషన్ వాలంటీర్ జాయిన్ చేశాను సార్ నేను లాసా ఫౌండేషన్ ఒక యాక్టివిటీ చేశాను సార్ నేను చెప్పాను పట్టించుకోవాలి సార్, ఏమో అంటూ ఉంటానే. మీకు చిన్న కథ, వెరీ లిటిల్, మీకు తెలిసిందే, ఇది మీకు తెలియదేం కాదు, బట్ నేను ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అనుకోండి. ఒకసారి ఒక రాజు అలా వెళుతూ ఉంటే ఒక పెద్ద రాతి దిమ్మలను, అంటే రాళ్లను ఒక వ్యక్తి బద్దలు కొడుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావు అంటే, అది తూర్పు వైపు అన్నమాట. ఏం చేస్తున్నావు అంటే, ఏం చేస్తాం బాబు, పెద్ద పెద్ద రాళ్ళను బండలను పగలు కొడుతున్నాను అంటాడు. అలా వెళితే పడమటి వైపున ఆ బండరాలను పగలు కొడుతూ ఆ వ్యక్తి కూడా ఉంటాడు. నువ్వేం చేస్తున్నావు, సేమ్ అదే బండరాలను పగలు కొడుతూ ఉంటాడు. అయితే నువ్వేం చేస్తున్నావు అంటే, బాబు ఇక్కడ గోడ కడతారట, ఆ గోడ కట్టడానికి బండరాలను పగలు కొడుతున్నాను అంటాడు. అంటే మొదటి వ్యక్తి ఈసులో అనుకొని బండరాలను పగలు కొడుతూ ఉంటాడు. రెండో వ్యక్తి బండరాలను పగలు కొడుతున్నప్పటికీ ఇక్కడ గోడ కడుతున్నాను అనేటువంటి బండరాలను ఆ యొక్క థాట్ ప్రాసెస్తో ఆ భావయుక్తంగా బండరాలను పగలు కొడుతున్నాడు. మూడో వైపు వెళ్తాడు, పడమర అయిపోయింది కదా, తూర్పు పడమర దక్షిణ వైపు వెళ్తాడు. అతను అతను కూడా బండరాలు పగలు కొడుతుంటాడు. ఆ దక్షిణ వైపు వ్యక్తి కూడా బండరాలు పగలు కొడుతుంటాడు. అయితే ఇతను మరింత ఉత్సాహంగా బండరాలు పగలు కొడుతూ ఉంటాడు. నువ్వేమంటే బండరాలు పగలు కొడుతున్నాను సార్, దేనికి బండరాలు పగలు కొడుతుంది సార్, ఇక్కడ రాజకోట నిర్మాణం జరుగుతుంది, ఆ రాజకోట నిర్మాణానికి బండరాలు పగలు కొడుతున్నాను. ముగ్గురు చేస్తున్న పని ఒక్కటే. మొదటి వ్యక్తి కొట్టేది బండరాయి, రెండో వ్యక్తి కొట్టేది బండరాయి, మూడో వ్యక్తి కొట్టేది బండరాయి. కానీ మొదటి వ్యక్తి ఈసులో అనుకుని పనిచేస్తుంటే, రెండో వ్యక్తి సగం తెలిసి సగం తెలియక పనిచేస్తూ ఉంటే, మూడో వ్యక్తి పూర్తిగా అక్కడ ఏం జరగబోతుందో తెలిసి అత్యంత ఉత్సాహంగా పనిచేయగలుగుతున్నాడు. అంటే ఎండ్ రిజల్ట్ని ముందే ఊహించుకోవడం. అంటే 2025 కల్లా 1,00,000 మంది లాసా వాలంటీర్లు ఉంటారనేటువంటి దృక్పథాన్ని ఇవాళ మనం ఊహించుకొని, ఒక దగ్గర ఎక్కడైనా మనకి ఒక రాజకీయ సభ పెడితే ఎలా 1,00,000 మంది చేరతారో, లేకపోతే ఒక ఆడియో ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్స్ని ఒక మంచి మెగాస్టార్ లేకపోతే సూపర్ స్టార్ పవర్ స్టార్ పెడితే ఎలాగైతే ఒక దగ్గర కొన్ని 1,00,000 మంది చేరతారో, అలా 1,00,000 మంది లాసా వాలంటీర్లు ఒక దగ్గర చేరి లవ్వాలని తెరవాలని నినాదం 5 సంవత్సరాల తర్వాత 1,00,000 మంది ఒక దగ్గర చేరిస్తే ఎలా ఉంటుందో మనం ఊహించుకొని దానికి తగినటువంటి ప్రిపరేషన్ ఇవాళ నుంచి మనం చేస్తున్నాము. అంతేకాకుండా ప్రతి వ్యక్తిని జాయిన్ చేయడం అంటే, నేను అదే మాట చెప్పాను నిన్న సూర్యప్రకాష్ వాళ్ళు మార్నింగ్ మాట్లాడుతూ ఒక చీఫ్ అడ్మిన్ ప్యానల్ హెడ్ కేవి సూర్యప్రకాష్, తనతో నేను మాట్లాడుతూ ఒకే మాట చెప్పాను, ప్రకాష్ ఇది తక్కువ అనుకుంటున్నావు, చాలా 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 తక్కువ, ఇది తక్కువ కాదు. తక్కువ మంది జాయిన్ అయ్యారు, తక్కువ మంది పలికారు, తక్కువ మంది వస్తూ ఉంటున్నారు, తక్కువ మంది ఆన్లైన్ జాయిన్ అవుతున్నారు. నో, 2021 జనవరి 17వ తారీఖున మనం ఆన్లైన్ మీటింగ్ పెట్టుకునేటప్పుడు ఒక చిన్న టాస్క్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళని కూడా కనీసం ఒక్కళ్ళని మనం జాయిన్ చేయాలి, కొత్త వారిని ఒక టాస్క్ ఇచ్చాం. ఆ పిలుపుని విని సుమారు 24 మంది కొత్త వారిని జాయిన్ చేశారు. అందులో గుండా సురేష్ అనేటువంటి ఒక అడ్మినిస్ట్రేటర్ తను ఒక్కడు 5గురిని చేస్తే, మిగతా వాళ్ళు 4గురిని చేసిన వాళ్ళు నేను పోస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళందరూ కూడా 4గురినేసి, 3గురినేసి, 2గురినేసి, ఒక్కొక్కరినేసి చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను చెప్పాను, ప్రకాష్ నిన్నటి చూస్తే కొంచెం మంది మాత్రం ఉన్నారు, కానీ నేను నిన్న వాయిస్ మెసేజ్ పెట్టిన తర్వాత సుమారుగా ఒక 12 మంది కొత్తగా యాడ్ అయ్యారు, కొత్తగా జాయిన్ చేశారు. అరే ఎంత ఇది, 12 మంది 12 యూనిట్లతోనే జాయిన్ అనుకుంటున్నాం, కానీ దానివల్ల ఎంత బెనిఫిట్ కలుగుతుంది ఆర్గనైజేషన్కి, తద్వారా ఎక్కడ ఎవరి ద్వారా ఏమవుతుంది తెలియదు. భరత్ చరణ్ గారు అనేటువంటి వ్యక్తి లాసా ఫౌండేషన్లో 4th పర్సన్ అండి. ఫస్ట్ ఇనీషియల్గా ఇనాగ్రేట్ చేసినప్పుడు ఉన్నటువంటి వ్యక్తుల్లో 4th పర్సన్ నాతో పాటు. అతను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్తే అక్కడికి వచ్చినటువంటి మోనిక్ డిల్లేశ్వరరావు అనేటువంటి ఒక వ్యక్తిని ఆ లంచ్ బ్రేక్లో జాయిన్ చేస్తే, ఇవాళ మోనిక్ డిల్లేశ్వరరావు లాసా ఫౌండేషన్లో పాతపట్నం నుంచి ఈ బికెమ్ ద చీఫ్ అడ్మిన్ ప్యానల్ మెంబర్ అయ్యాడు. 6 చీఫ్ అడ్మినిస్ట్రేటర్స్లో ఒకడు అయ్యాడు. భరత్ చరణ్ గారు నిజంగా అనుకున్నారా?
6 ఏళ్ల తర్వాత నేను జాయిన్ చేసినటువంటి ఒక వ్యక్తి చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అవుతాడని మనం చెప్తుంది ఏంటంటే రానున్నటువంటి కాలంలో జరగబోయేటువంటి గొప్ప విషయాలను ఊహించేటువంటి అతీతమైనటువంటి మానవాతీత శక్తి మనకు ఎవరికి లేదు. కానీ రానున్న కాలంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క హడ్డిల్ని కూడా మనం తప్పించుకోవడానికి, సమాయత్తం చేసుకోవడంలో మనకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో మనకి అత్యంత నైపుణ్యము, అత్యంత ఆ చతురత ఇప్పుడు కలిగి ఉండాలి. ఏది తక్కువ కాదు. 108 రూపాయలు ఇచ్చేటువంటి ఏ వాలంటీర్ తక్కువ కాదు, లేదా ఒక యాక్టివిటీ తక్కువ కదా. ఇవంతా దేనికి? కొన్ని కన్నీళ్లను తొడవటానికి. కొత్తూరు కాళిదాస్ గారు అనేటువంటి, లాస్ట్ టైం చెప్పాను మళ్ళీ చెప్తాను, కొత్తూరు కాళిదాస్ గారు అనేటువంటి ఒక అడ్మినిస్ట్రేటర్ ఒకప్పుడు వాలంటీర్గా ఉంటే, అతను ఇప్పుడు మా మేడం గారు చల్లపల్లి జ్యోతి మేడం గారికి కూడా తెలుసు, చల్లపల్లి జ్యోతి గారికి కూడా తెలుసు, ఆ గౌరీ ఇమాంష్ అని ఒక ట్రైబ్ అబ్బాయి ఎంసెట్లో ర్యాంక్ వచ్చి కనీసం అడవుల్లో ఆకులు అలములు ఏరుకునేటువంటి పోడు వ్యవసాయం చేసుకునేటువంటి తల్లిదండ్రులుండి, గాయత్రి విద్యా పరిషత్ విశాఖపట్నంలో గవర్నమెంట్ తరఫున ఫ్రీ సీట్ వచ్చింది, కానీ హాస్టల్ ఫీజు కట్టుకోవడానికి డబ్బులు లేవంటే లాసా ఫౌండేషన్ తరఫున ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఇమీడియట్గా వీ విల్ అడాప్ట్ దట్, ఆ అబ్బాయిని మేము అడాప్ట్ చేసుకొని చదివిస్తామని చెప్పడం జరిగింది. ఈ మీటింగ్కి ముందు జ్యోతి మేడం గారు మాట్లాడుతూ, సార్ ఆ అబ్బాయితో పాటు గీతాంజలి ఇంకొక చాలా కడు పేదరాలు ఎస్టీ అమ్మాయి, ట్రైబ్, ఆ ట్రైబ్ ఏరియాకి చెందిన ఇంకొక అమ్మాయి కూడా అదే గాయత్రి విద్యా పరిషత్లో సీట్ వచ్చింది, బట్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదు, హాస్టల్ ఫీజు కట్టుకుంటే మేడం గారు ఇమీడియట్గా మనం కడదామని చెప్పడం జరిగింది. మొదట చెప్పినట్టు అబ్బాయి ఒక 1 month క్రితమే అబ్బాయికి తక్షణమే నేను మాట ఇచ్చాను. ఎందుకు తక్షణం మాట ఇచ్చాను? బ్యాంక్ బ్యాలెన్స్ సరిపోతుందా, డబ్బులు మనకేం సమకూరుతాయా? సార్ నీ సంకల్పం మంచిదైతే, మన సంకల్పం పవిత్రమైతే డబ్బు కనకవర్షంలో కురుస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నిన్నటి రోజున కాళిదాస్ గారు ఫోన్ చేసి ఒకే మాట అడిగారు నన్ను, భరద్వాజ్ గారు ఆ అబ్బాయి మరి ఎల్లుండి సోమవారం వెళ్ళిపోతాట, అబ్బాయి మనం ఎంతో కొంత డీడీ ఫీజు కట్టాలి, 75,000 రూపాయలు అబ్బాయి హాస్టల్ ఫీజు, మనం ఏం చేస్తామని. సార్ నేను మేనేజ్మెంట్తో మాట్లాడతాను, కొంత కన్సెషన్ ఇవ్వమని, మనం ఎంతవరకు చేయగలమో ఎంతవరకు కన్సెషన్ ఇస్తా చూసుకొని మిగతాది మనం కూడా కొన్ని ఇన్స్టాల్మెంట్స్లో చేద్దామని అంటూనే ఫోన్లో నేను ఆ రెడ్ బటన్ మ్యూట్ చేయగానే, అదే నేను నొక్కగానే, అరే ఇంత అమౌంట్ మనం ఒప్పుకోవడం జరిగింది, సో మనం ఏం చేద్దాం అని అనుకుంటూ ఒకే అనిపించింది. ఓకే, భగవంతుడు అనేటువంటి వాడు పదం ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా సర్వభూతాంతరాత్మానం ప్రతి ఒక్కరి యందు కూడా ఉంటాడనేటువంటి ఒక విశ్వాసం మనకి ఉన్నది కనుక తప్పకుండా ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఏదో ఒక అద్భుతమైనటువంటి సపోర్ట్ దొరుకుతుంది. మనం అనుకోలేదు, మనమేమీ బాధపడద్దు. ఎన్ని 75,000 రూపాయల లేకపోతే ఏం చేద్దాం అనుకునేటువంటిది మాట అనుకుంటే, ఇవాళ మార్నింగ్ 11 o'clock నేను లాసా ఆఫీస్లో అడుగు పెట్టేకల్లా ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ విశాఖపట్నం. మా అమ్మగారి తాలూకా చిన్ననాటి స్నేహితురాలు, మా మదర్ తాలూకా చిన్ననాటి స్నేహితురాలు, ఆమె ఫోన్ చేసి, భరద్వాజ్ ఫౌండేషన్కి 50,000 రూపీస్ నేను డొనేషన్ ఇచ్చి నేను యూఎస్ వెళ్తున్నాను, నీకు తెలుసు కదా ఈ మధ్యన అంకుల్ చనిపోయారు, మరి అతని యొక్క పేరుతో ఏదైనా మంచి చేయాలనుకున్నా కాబట్టి ఈ అమౌంట్ని లాసా ఫౌండేషన్కి ఇస్తే సద్వినియోగం అవుతుంది అనేటువంటి దృక్పథంలో ఇవ్వడం జరుగుతోంది. సో నేను ఎందుకు ఈ మాట చెప్పడం జరుగుతుందంటే, మన మైండ్ సెట్ అనేటువంటి అంత పాజిటివ్గా మనం ఉంచుకోవాలి, మన మైండ్ సెట్ని అంత పాజిటివ్తో మనం నింపుకోవాలి. ఇది ఒక యజ్ఞం అండి. లాసా ఫౌండేషన్లో మనందరం చేయబోతుంది ఒక మహాయజ్ఞం. సరే, యజ్ఞం చేస్తున్నట్టు అర్థం ఏంటంటే, ఒక హోమగుండంలో కర్ర పొల్లలు అంటాం, వాటిని యజ్ఞ సమిధులు అంటారండి. ఆ సమిధులు ఒక్కటి వేస్తే కాదు, దాంట్లో అనేకం వేస్తూ ఉండాలి. ఆ ప్రతి ఒక్కరు కూడా ఒక సమిధిగా ఈ యొక్క యజ్ఞానికి మనం ఉపయుక్తం అవ్వాలి. కాబట్టి దయచేసి అందరూ కూడా మన రోల్ ఏంటంటే, మన 3 రకాలైనటువంటి పనులు లాసా ఫౌండేషన్లో ఒక చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా కానీ లేదా ఫ్యామిలీ మెంబర్గా కానీ మనం 3 రకాలైనటువంటి పనులు చేయాలి. ఐ డూ అండి దాని పేరు. ఐ డూ ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ న్యూ వాలంటీర్స్, అది మన ఊపిరి అవ్వాలి. ఐడిఓ డూ. ఈ ఐ డూ అనే పదాన్ని గుర్తుంచుకోవాలి అందరం కూడా. సెకండ్ డి, డొనేషన్స్ అంటే మన డొనేషన్ని ఇవ్వడం ఎంత ముఖ్యమో, మనం ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళకి డొనేషన్స్ కూడా ఇప్పించేటట్లుగా అదంతా కూడా మనం కరెక్ట్గా వాచ్ చేసి దానికి తగినట్టుగా కూడా మనం
అబ్జర్వ్ చేయడం, అదేవిధంగా డొనేషన్స్ రేజ్ చేయించడం కూడా అంతే ఇంపార్టెంట్. మూడోది వెరీ ఇంపార్టెంట్, ఆర్గనైజింగ్ సర్వీస్ యాక్టివిటీస్. ఎవరైనా మనకు సర్వీస్ యాక్టివిటీ కోసం ఎవరైనా అడిగితే, మనం కానీ మన యొక్క ఇంట్రడ్యూసర్స్ కానీ మనం జాయిన్ చేసినటువంటి వాళ్ళు అడిగితే, దాన్ని మనం ఎంత పర్ఫెక్ట్గా ఆర్గనైజేషన్ యొక్క ఆఫీస్తో మనం డీల్ చేసి, హెల్ప్ లైన్తో, మిగిలినటువంటి కన్సర్న్ ఆ నెంబర్స్తో, మన యొక్క ఉన్నటువంటి ఎంప్లాయీస్తో డీల్ చేసి మనం దాన్ని ముందుకు తీసుకెళ్లాలో కూడా మనం చాలా దీనిగా దృక్పథంతో ఐ డూ ఈజ్ అవర్ రోల్, IDO డూ అనే పదాన్ని ప్రతి ఒక్కరిని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఎక్కువ టైం మీరు తీసుకోను, ఎందుకంటే లాసా ఫౌండేషన్లో ఉండేటువంటి యొక్క ప్రతి విలువైనటువంటి విషయం మీకు తెలియదేం కాదు. కానీ మనం ఎలాగ దీన్ని ముందుకు తీసుకెళ్లాలో కొన్ని ప్రాక్టికల్గా కొన్ని రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్తో నేను మీకు చెప్తాను కూడా. దాన్ని మీరందరూ కూడా పాటిస్తేనే దానివల్ల మీకు రిజల్ట్ ఉంటుంది. మనం పాటించకపోతే ఆ రిజల్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి రాదు. ప్రతి ఒక్కరం కూడా లాసా ఫౌండేషన్ డెవలప్ చేయాలనుకుంటున్నారా? ఆర్ యూ విల్లింగ్ టు డెవలప్ దిస్ ఆర్గనైజేషన్? కొత్త వాళ్ళు జాయిన్ చేయాలనుకుంటున్నారా? ఎస్, చెయ్యాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్లంశెట్టి జగదీష్ కుమార్ అనేటువంటి ఒక పేరు తీసుకోండి. ఎస్, నేను అతని పేరుతో ఒక చిన్న మీకు టెక్నిక్ చెప్తున్నాను. నేను టెక్నిక్, మీ రోల్లో మీరు ఎలా టెక్నిక్ చేయాలి. అల్లంశెట్టి జగదీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఇమీడియట్గా ఈ మీటింగ్ అయిపోగానే తాను ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకోవాలి. ఏంటి వాట్సాప్ గ్రూపు? తన ఫ్రెండ్స్, తన రిలేటివ్స్, తన క్లోజ్ క్లాస్మేట్స్, 10th క్లాస్మేట్స్, ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్, డిగ్రీ క్లాస్మేట్స్, తన ప్రొఫెషనల్ కొలీగ్స్, తన రిలేటివ్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరిలో మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని, సెలక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బాస్. అందరు గుర్తుంచుకోండి, సెలక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు 5,000 మందిలో 50 మంది ఉన్నారు వాళ్ళు ఇక్కడ? వై 55? వై నాట్ 550? నో, సెలక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెలెక్ట్ చేసుకుని ఆ 50 మందినో, 60 మందినో, 70 మందినో, 100 మందినో అల్లంశెట్టి జగదీష్ అనేటువంటి ఒక వ్యక్తి మన ఫౌండేషన్లో, అతను ఒక లాసా జగదీష్ గ్రూప్ అని అతని పేరుతో గ్రూప్ క్రియేట్ చేసుకుని దాంట్లో వాళ్ళందరినీ యాడ్ చేసి అతను ఫౌండేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ రోజు పోస్ట్ చేస్తూ ఉండాలి. రోజు మనం మెసేజ్ పెడతాం కదా, ఆ మెసేజ్ని దాంట్లో పోస్ట్ చేస్తూ, ఆ ఫొటోస్ని పోస్ట్ చేస్తూ, దాంట్లో ఒక్కొక్కరితో, 2, 3, 4, 5 అతను మాట్లాడుతూ ఉండాలి. ఆ రకంగా అతను కనుక ఒక 1 వీక్ 10 డేస్ టైం తీసుకుని, 15 డేస్ టైం తీసుకొని అతను 60 మందిని సెలెక్ట్ చేసుకుంటే వాట్సాప్ గ్రూప్లో 60 మందితో మాట్లాడితే ఏమైందండి? 60 మందిలో కనీసం 50 మంది ఫౌండేషన్లో చేరతారు. డెఫినెట్ దీన్ని ప్రాక్టికల్గా సాధు హేమసుందర్ అనేటువంటి వ్యక్తి మన లాసాలో ఒక వాలంటీర్గా ఉండి ఈ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కొన్ని 100 మందిని జాయిన్ చేసి, హేమసుందర్ 250 మందిని, పివి రాజేష్ కుమార్ సుమారు 200 మందిని, గుండా సురేష్ కుమార్ ఒక 200 మందిని, ఆర్ది శ్రీను ఒక 100 మందిని, ఇలా వాళ్ళందరూ 100 మంది జాయిన్ చేయడానికి వాళ్ళు ఉపయోగించిన టెక్నిక్ ఇదే. సో ఈ టెక్నిక్ని అందరూ ఫాలో అవ్వండి. మనం యాడ్ చేసినా కదా, వాళ్ళకి టైం తీసుకుని వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయాలి. బాస్, ఇది ట్రాన్స్పరెంట్ ఆర్గనైజేషన్, ఇక్కడెక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండదు, మనం అంతా ఆన్లైన్లో పంపించాలి, మినిమం 1 యూనిట్తో మొదలు పెట్టచ్చు మనం అనుకునేటువంటి దృక్పథాన్ని మనం కలిగిస్తూ వాళ్ళకి మనం అది ఇంజెక్ట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ ముందుకు వెళ్తే గ్యారంటీ ఇండివిజువల్ వాట్సాప్ గ్రూప్ అనేటువంటిది తప్పనిసరిగా క్లిక్ అయి తీరుతుంది. ఇక్కడ విన్నది దయచేసి ఎవరు పడచమని పెట్టకండి. ఇది గాడ్ గివెన్ సజెషన్గా అనుకోండి. ఎందుకంటే మనలో గాడ్ అనేటువంటి ఫోర్స్ని, గాడ్ అనేటువంటి తత్వాన్ని మనం నమ్ముతాం కాబట్టి చెప్తాను నేను. లేదా కొంతమంది గాడ్ అనే పదాన్ని నమ్మని వాళ్ళు ఎవరు ఉంటే ఇదొక లాసా ఫౌండేషన్ యొక్క సజెషన్ అనుకోండి. 2 రకాలు. ఇది డెఫినెట్ థింగ్. ఇది వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ ఆర్గనైజేషన్. మనం బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ 108 అడ్మిన్ టీమ్స్తో మనం ముందుకెళ్ళాలి. 108 అడ్మిన్ టీమ్స్ రెడీ చేయాలి. ప్రతి అడ్మిన్ టీం కూడా చాలా స్ట్రాంగ్గా వర్క్ చేయాలి, చాలా 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 స్ట్రాంగ్గా. తర్వాత ఇప్పుడు మొన్న ఒక టాస్క్ ఇచ్చామండి, కనీసం ఒక్కరిని జాయిన్ చేయండి అనే టాస్క్ని లాస్ట్ టైం 66 మెంబర్స్ యాడ్ అయితే ఇస్తే దాంట్లో సుమారుగా 30 మంది నుంచి 32 మంది వరకు ఫాలో అయ్యారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అలాగే మనం ఫౌండేషన్ తరఫున ఇవాళ మనం చెప్తున్న అంశం ఏంటంటే, మన రోల్ కేవలం డబ్బు ఇవ్వడం కాదు ప్రతి నెల. మన రోల్
కేవలం కొత్త వారిని జాయిన్ చేయడం మాత్రమే కాదు, మన రోల్ ఒకటి, లాసా నాది, లాసా నా శ్వాస అని ఫీల్ అవ్వడం ఫస్ట్ మన రోల్. అది దృష్టిలో ఉంచుకోవాలి. ది బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ప్రపంచంలో ఇంకే ఆర్గనైజేషన్ కూడా నీ చేతిలో మొబైల్ ఉంటే నువ్వు లాసాన్ని లీడ్ చేసేయచ్చు. అంతటి అవకాశం ఇస్తున్నాం. తర్వాత ఇవాళ మీ అందరికి కూడా ఈ వాట్సాప్ గ్రూప్ కోసం అందరికి అర్థం అనుకుంటా. సో ఆ రకంగా షార్ట్ లిస్ట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ కొలీగ్స్ అండ్ బాగా తాలూకా లిస్ట్ని షార్ట్ లిస్ట్ చేసుకొని వాట్సాప్ గ్రూప్ యాడ్ చేసుకొని ఫౌండేషన్ కోసం చెప్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఫౌండేషన్లో జాయిన్ చేయాలి. జాయిన్ చేయాలంటే ఎట్లా జాయిన్ చేయాలండి? ఒక లింక్ ఉంది, ఆ లింక్ని మనం ఫార్వర్డ్ చేస్తాం. ప్రతిరోజు మెసేజ్లో కూడా రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. లేదా మీ ఎవరికి డౌట్ అయినా సరే 9848873108 లాసా హెల్ప్ లైన్కి కాల్ చేసిన అవర్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ విల్ హెల్ప్ యూ ఇన్ రిజిస్టరింగ్ న్యూ పీపుల్. అది ఇంపార్టెంట్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది చెయ్యాలి. మన ఊరికే మన రోల్ తెలుసుకోవడం అంటే ఏదో ఒకటి మాత్రం ఇంపార్టెంట్ అండి. రోల్ తెలుసుకోవడం అంటే ఇవాళ టాపిక్ రోల్, ద రోల్ ఆఫ్ చీఫ్ అడ్మిన్ ప్యానల్. రోల్ తెలుసుకోవడం అంటే హలో ఇట్స్ 9848873108 9848873108. రోల్ తెలుసుకోవడం అంటే రోట్లో మన తలని పెట్టడమే. నిజమండిది. అయితే రోట్లో తలపడితే ఏంటంటే దంచుతారు కావచ్చు, నొప్పెడుతుంది కావచ్చు. సార్ అక్కడ దంచితే నేను నొప్పెడుతాం, ఇక్కడ లాసా ఫౌండేషన్లోని మన తలని పెట్టితే దంచితే పరిమాణం వస్తుంది, నో ప్రాబ్లం. నిజంగానే మీరు ఎంత డెడికేట్ అవ్వండి, అంత ఆనందం మీకు కలగకపోతే ఐ విల్ రిటర్న్ బ్యాక్ దోస్ మినిట్స్ ఆల్సో టు యూ. ఇప్పుడు మీ అందరి దగ్గర నుంచి కావాల్సిన కమిట్మెంట్స్ డబ్బులు కాదండి, మీ అందరి నుంచి కావాల్సిన కమిట్మెంట్ మినిట్స్. మీరు రోజులో ఎన్ని మినిట్స్ మీరు సాక్రిఫైస్ చేయగలరు, మీరు రోజులో వారంలో ఎన్ని మినిట్స్ని ఎన్ని అవర్స్ మీరు లాసా ఫౌండేషన్ కోసం వర్క్ చేయగలరు. ఒక ఫోన్ పట్టుకొని యూ కెన్ క్రియేట్ వండర్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ. మీరు వండర్ని క్రియేట్ చేస్తున్నాను అనేటువంటి యొక్క దృక్పథం, మైండ్ సెట్ మీ మైండ్కి చెప్పండి. మీరు మైండ్కి బానిస అవ్వకండి, మీ మైండ్ని మీకు బానిస చేయండి. మీరు మైండ్కి బానిస అయితే ఏం చేయలేము. నేను కూడా నా మైండ్కి బానిస అయితే నా కళ్ళు కనిపించవరా, నేనేం చేద్దానరా అని ఎక్కడో మూల కూర్చుందును. కానీ నా మైండ్ నాకు బానిస కాబట్టి నీ కళ్ళు కనిపించకపోయినా నీ పని ఈ ప్రపంచంకి ఏం లేదు. మేధస్సు అనేటువంటి ఒకటి ఉంది కాబట్టి, మనస్సు అనేది ఒకటి ఉంది కాబట్టి, ఆ మేధస్సుతో మనస్సును జోడించి అద్భుతాన్ని, ఉషస్సుని మనం క్రియేట్ చేయొచ్చని ఈ ప్రపంచంలో వెలుగును మనం క్రియేట్ చేస్తున్నాం. ప్లీజ్ స్ట్రైవ్ టు అండర్స్టాండ్, నాట్ ట్రై టు అండర్స్టాండ్. నా నోట్లో వచ్చి రాబోయింది. శ్రమించండి, అర్థం చేసుకోవడానికి శ్రమించండి. సో వాట్సాప్ గ్రూప్ని స్టార్ట్ చేయండి. తర్వాత దీనికోసం టైం డెడికేట్ చేయండి. మన రోల్ వెరీ ఇంపార్టెంట్. మన రోల్ కేవలం అమౌంట్ ఇవ్వడం కాదు. అండ్ ఇక్కడ ఈరోజు పర్టికులర్గా మనందరం కూడా లాస్ట్ టైం టాస్క్ తీసుకున్నటువంటి గుండా సురేష్ 5 జాయిన్ చేశాడు. కంగ్రాట్స్ టు హిమ్, కంగ్రాట్స్ టు గుండా సురేష్. 4 జాయిన్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఆ లిస్ట్ కూడా ఒకసారి నిన్న మనం పోస్ట్ చేయడం జరిగింది వాట్సాప్లో. అది ఒకసారి వాట్సాప్లో కూడా చూడండి. 4 జాయిన్ చేశారు. టేకి శ్రీనివాసరావు గారు 4 జాయిన్ చేశారు. తర్వాత షేక్ మదీనా గారు 3 జాయిన్ చేశారు. కొచ్చెర్ల హరిబాబు గారు 4 జాయిన్ చేశారు. అంటే ఒక మాట, ఒక పిలుపు వచ్చిందంటే అది భరద్వాజ్ చెప్తున్నాడా, హరిబాబు చెప్తున్నాడా, అరుణ చెప్తున్నాడా, కాళిదాస్ గారు చెప్తున్నారు కాదు. ఇట్స్ అ వర్డ్ ఆఫ్ లాసా, ఇట్స్ అ వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్స్ అ వర్డ్ ఆఫ్ సుప్రీం దట్ విచ్ వీ హ్యావ్ టు ఫాలో. అదంతా మనం అర్థం చేసుకోవాలి. వేముల సురేష్ కుమార్ గారు 4 జాయిన్ చేశారు ఫ్రమ్ ఖమ్మం. లాసా ఫౌండేషన్లో ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. ఆ అడ్మినిస్ట్రేటర్తో పాటు 4 ప్యానల్ మెంబర్స్ ఉంటారు. ఎవరైనా అడ్మినిస్ట్రేటర్స్ సార్ ఈ ప్యానల్ మెంబర్స్ కాకుండా నాకు ఎలాగైనా నా ఇంట్రడ్యూసింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరినైనా కూడా యాడ్ చేయండి అంటే తప్పకుండా యాడ్ చేస్తాం. బట్ వాళ్ళైతే మట్టుగా కాంట్రిబ్యూట్ చేయాలి. కాంట్రిబ్యూట్ అంటే డబ్బులు ఇవ్వడం కాదండి. కాంట్రిబ్యూషన్ అంటే ఇక్కడ చందా ఇవ్వడం కాదు. దే మస్ట్ గివ్ సంథింగ్ టు లాసా. ఇప్పుడు ప్యానల్ మెంబర్స్గా చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎంతో కొంత, వాళ్ళు మామూలుగా ఇచ్చే 180 రూపాయలతో పాటు అదనంగా కొంతమందిని పుటప్ దీనికి యాడ్ చేయడము, అదనంగా కొన్ని యాక్టివిటీస్ చేయడము, ఎంతో కొంత దానిలో వాళ్ళ యొక్క రోల్ ఉంది. వాళ్ళ ఈ ఇంప్రూవ్మెంట్లో, ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో వాళ్ళ యొక్క పాత్ర ఉంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా కొత్త వాళ్ళని జాయిన్ చేస్తారు అనుకునే క్రమంలో ఎవరు ఉంటే ఈ రీప్లేస్మెంట్ ఆఫ్ ప్యానల్ మెంబర్స్
అటు ఇటు మార్చడం అంటే తప్పకుండా మారుస్తాను, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఈలోపుగా మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు కొంతమంది చేర్పిస్తున్నామనండి. ఆర్గనైజేషన్కి మీరు చెప్తున్నటువంటి పరంగా ఆర్గనైజేషన్ దృష్టి కూడా వాళ్ళ మీద పడాలి. కమిట్మెంట్ కావాలండి, కమిట్మెంట్ అండి. ఏబిసి గుర్తుంచుకోండి, ఏబిసి, ఆల్వేస్, ఏ ఫర్ ఆల్వేస్, బి ఫర్ బి, విత్ సి, కమిట్మెంట్. కమిట్మెంట్తో ఉంటేనే ఈ ప్యానల్ గ్రూప్లో ఉండండి. సార్ మాకు కమిట్మెంట్ లేదు సార్, వీఆర్ సారీ, ఏమనుకోవద్దు, మేము ఈ కమిట్మెంట్ తీసుకోలేము అనుకున్న వాళ్ళకి రామ్ రామ్. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఇది వాలంటీర్స్గా అందరూ ఉండొచ్చు, ఎవరైనా అమౌంట్ ఇవ్వచ్చు, బట్ ఈ మీటింగ్స్ అనేటువంటివి, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఖచ్చితంగా మంత్లీ వన్స్ జరుగుతాయి. మంత్లీ 2 అనుకున్న 2 కూడా పెట్టడం లేదు, మీ అందరికి ఇబ్బంది అవుతుందని. ఓన్లీ మంత్లీ వన్స్ మాత్రమే ఆన్లైన్ ట్రైనింగ్ ఆర్ కాన్ఫరెన్స్ మీరు ఏదైతే అనుకోండి జరుగుతుంది. రిమైనింగ్ టైంలో ఆల్టర్నేట్ వీక్స్లో ఒక టెలికాన్ఫరెన్స్ ఆర్ వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. అంటే అది కూడా ఎలా ఉండదు. ఉదాహరణకి చీఫ్ అడ్మినిస్ట్రేటర్ సూర్యప్రకాష్ ఉంటే, హేమసుందర్ ఉంటే, వాళ్ళ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ రాజేష్ ఉన్నాడు అనుకోండి, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ రాజేష్గా ఉన్నటువంటి 4 అడ్మినిస్ట్రేటర్లు వాళ్ళ ప్యానల్ మెంబర్లతో మాత్రమే టెలికాన్ఫరెన్స్గా వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది, ఆ అరగంట. దట్స్ ఆల్. అప్పుడు వాళ్ళే మాట్లాడతారు, నేనే మాట్లాడను. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎంతవరకు ముందుకు వస్తున్నారు. సార్ ఇది ఒక కమిట్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ప్లాట్ఫామ్ అండి. ఇది కేవలం లాసా ఫౌండేషన్ ఇంత గొప్పది, లాసా ఫౌండేషన్ బాగా చేస్తుంది, ఆ భారద్వాజ్ సూపరు, ఫలానా వాడు బంపరు, దీనికోసం, ఈ పొగడ్తల కోసం కానే కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్ కమిట్మెంట్ తీసుకోవాలి. ఇండివిజువల్ కమిట్మెంట్ తీసుకుని, నేను బాగా చెప్పాడు మా చీఫ్ అడ్మినిస్ట్రేటర్ మోడన్ ఢిల్లీలో 2 పదాలు. ఇండివిజువల్ కమిట్మెంట్ అంటే పక్కవాడు చెప్తే నేను కమిట్మెంట్ తీసుకోవడం కాదు, నా ఇండివిజువల్గా నేను కమిట్మెంట్ తీసుకోవాలి. ఎస్, ఇవాళ 24 గంటలు నేను ఏం చేశాను ఫౌండేషన్ కోసం అని నేను ఆలోచించుకోవాలి. ఇవాళ నేను ఉదయం లేచాను, నా స్కూల్కి వెళ్ళాను, సాయంత్రం వచ్చాను, కాఫీ తాగాను, రాత్రి టీవీ చూసాను, నేను పడుకున్నాను. వాట్ ఈస్ రెగ్యులర్ వర్క్. నాకు తేడా ఉంది, నెలకు వస్తే 100 రూపాయలు ఇస్తాను. సో వాట్, దానికి ఈ గ్రూప్ కాదు. దిస్ గ్రూప్ అండ్ దిస్ టీమ్ ఈజ్ టోటల్లీ ఇది ప్రపంచానికి లాసాని పరిచయం చేసేటువంటి ఒక గొప్ప గ్రూప్. ఇట్స్ ద గ్రేటెస్ట్ గ్రూప్ అవుతుంది. ఇవాళ మీరు అనుకుంటున్నారు 1 year తర్వాత వస్తున్నటువంటి వాళ్ళలో మీ అందరూ క్రీమ్లా వెలిగిపోతారు. వాళ్ళందరికీ నిజమది దృష్టిలో ఉంచుకోండి. అంటే మనతో పాటు ఉన్నటువంటి వాలంటీర్స్కి మనం వెలిగేటువంటి దివిటీల్లా కనిపిస్తాం, నక్షత్రాలలాగా, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి ఆ ఇండివిజువల్ ఆల్వేస్ బీ విత్ దట్ కమిట్మెంట్ అనేటువంటి ఏబీ సర్వ్ తీసుకుంటారో వాళ్ళందరి ముందు కూడా గతసారి చెప్పాము, ఒక చిన్న టాస్క్ ఇచ్చాం, దయచేసి ఒక్కరిని కనీసం జాయిన్ చేయండి. ఇట్స్ ఎ వెరీ మైన్యూట్ టాస్క్. సో నేను చెప్తున్నటువంటి జాగ్రత్త మాట వినండి, ఆ ఒక చిన్న టాస్క్ అండి. సార్ అది మీరు చేయలేదని కాదండి, అంటే మనం దాన్ని ఎందుకు ఫాలో అవ్వాలంటే, ఒకటి ఒక నియమం అనుకున్నాం, నశ్రేయో నియమం వినా, నియమం లేకపోతే అసలు మనం ఏం సాధించలేము. సో ఇవాళ మనం తీసుకుంటున్నటువంటి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మన రోల్ కావాల్సి అనుకునేటప్పుడు మన మైండ్ సెట్ని చూన్ చేయగలగాలి పాజిటివిటీతో. నేను ఇది చేయగలను, ఇది జరుగుతుంది. సరే ఇవాళ ఈ మీటింగ్ జరుగుతుందని చాలామంది నాకు కూడా అనుమానం రావచ్చు, కానీ ఒకసారి మీటింగ్ కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత జరగాల్సిందే అని చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరుణ చెప్పింది. అండ్ అలాగే మార్నింగ్ ఢిల్లీలో సార్ ఒకసారి డేట్ అనౌన్స్మెంట్ జరగాల్సిందే అని చెప్పారు. అంటే వేరియస్ ఫ్యాక్టర్స్ మన బ్రెయిన్ మీద వర్క్ చేసినప్పటికీ మనల్ని మనం సెట్ చేసుకుని ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఏదైనా ఒక టాస్క్ ఇస్తే ప్రతి చీఫ్ అడ్మినిస్ట్రేటరు దాని ముందుకు తీసుకెళ్ళాలి. సో మనం ఇవాళ ఇస్తున్నటువంటి టాస్క్ ఏంటి అనేటువంటిది మనం ముందు తీసుకెళ్ళాలి. తర్వాత మన రోల్ వెరీ క్లియర్ అండి. కొత్త వారిని జాయిన్ చేసేటప్పుడు పూర్తిగా ఫౌండేషన్ గురించి అన్ని విషయాలు చెప్పండి. అన్ని డొనేషన్ ఇవ్వడం ఎలా ఇవ్వాలి, మన ఫోన్పే నెంబర్ ఎంతండి, ఎవరు చెప్పగలరా? 9494071710. మన డొనేషన్ లింక్ తెలియాలి, మన వెబ్సైట్ ఐడి తెలియాలి, www.lasafoundation.org. మన హెల్ప్ లైన్ నెంబర్ తెలియాలి, 9848873108. మన ఐడి నెంబర్ మనకు తెలియాలి, మన లాసా వాలంటీర్ ఐడి నెంబర్ తెలియాలి, LV000001 నాది. అలాగే మీ ఐడి నెంబర్ మీకు తెలియాలి. మనకి ఏది తెలియకపోయినా తెలుసుకోవాలి. ఇక్కడ బోల్డ్ మంది స్టాఫ్ ఉన్నారు, మీరు ఎవరికి కాల్ చేసినా మీకు సపోర్ట్ చేస్తారు, మీ అడ్మినిస్ట్రేటర్ సపోర్ట్ చేస్తారు, మీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ సపోర్ట్ చేస్తారు. ఫౌండేషన్కి డబ్బులు ఎలా ఇవ్వాలి, ముఖ్యంగా ఆన్లైన్ డొనేషన్ ఉపయోగించి కూడా మనకు రావాలి.
సో ఆల్వేస్ బీ విత్ దట్ కమిట్మెంట్లో మనం ఈరోజు తీసుకుంటున్నటువంటి 1, 2, 3 మీకు 3 రకాలైనటువంటి టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఎందుకు సార్ ఈ టాస్క్లు, ఎందుకు ఇవంతా మనకేముంటాయంటే, సార్ టాస్క్ లేకపోతే టార్గెట్ లేకపోతే అక్కడ పరిగెట్టండి, విన్నింగ్ పోస్ట్ లేకపోతే ఎక్కడ దాకా పరుగు బందం అంటామండి. ఫలానా దాకా చేరితేనే ఇది గెలుపు అనుకునేటప్పుడు ఫలానా దాకా చేరడానికి తగినటువంటి ఒక స్ఫూర్తి ఉండాలి కదా. ఆ స్ఫూర్తిని చేరుకోవడానికి 2025లో 1,00,000 మంది అవ్వాలంటే ఆల్తి రాంబాబు ఎంతమంది జాయిన్ చేయాలి? ఆల్తి రాంబాబు కనీసం సంవత్సరంలో 1000 మందిని జాయిన్ చేయాలి. ద కెపాసిటీ ఆఫ్ ఆల్తి రాంబాబు ఎంత? మన శక్తి కేవలం 10 మంది 20 మంది అనుకుంటున్నాడు, చాలా తప్పది. ఒకసారి మీ అమ్మాయి పెళ్లి చేస్తావు అనుకో రాంబాబు, ఎంతమంది చెప్తావు నువ్వు? ఎంత చాంతాట్ లిస్ట్ వస్తుంది? అలాగా మనం మన ఫౌండేషన్ కోసం కూడా జాయిన్ చేయడానికి ఒక ప్రిపరేషన్ మన దగ్గర ఉండాలి, మన రోల్లో అంత ఉండాలి. ఇవాళ మీతో మాట్లాడుతున్నప్పుడు ఎడ్మిట్ ఎంత ప్రిపరేషన్ నేను అంటే ఎంత ప్రిపేర్ చేస్తున్నాం ఆ వెబ్సైట్ని కానీ, మీ అడ్మిన్ పేర్లు కానీ, ప్యానల్ నెంబర్ పేర్లు కానీ, టైం టు టైం టెలికాన్ఫరెన్సెస్ కానీ, ఇవాళ కానీ 55 మంది రావడానికి సులభం అనుకుంటున్నారా ఈ రోజుల్లో? సార్ చాలా టఫ్ సార్, చాలా 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 టఫ్. ఇలాంటి ఆర్గనైజేషన్ పెట్టడం చాలా ఈజీ, మన కళ్ళు ముందు కనుమరుగైపోయాయి, నాకు తెలిసిన విషయం. కాబట్టి ప్లీజ్ దీన్ని మాత్రం చాలా సీరియస్గా, చాలా ఇంపార్టెన్స్గా ఫీల్ అవ్వండి. సీరియస్ కాదు, ఇంపార్టెంట్గా ఫీల్ అవ్వండి. నేను 3 చెప్పాను లాస్ట్ టైం. మన కుటుంబం ఎంతో, మన ప్రొఫెషన్ ఎంతో, మన లాసా కూడా అంతే. టైం ఉండట్లేదు సార్ అస్సలు. సరే ఏం చేయమంటారు సార్? అన్నిటికీ టైం ఉంటుంది సార్. వీ హ్యావ్ టైం ఫర్ ఎవ్రీథింగ్. టీవీ చూస్తున్నాం 1/2 an hour, ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా. మొబైల్ బ్రౌజ్ చేస్తున్నాం 1/2 an hour, ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా. సార్ మనం అనుకోవాలి సార్ ఆ విషయంలో. నేను బాగా థరోగా ఇష్టపడే లవర్స్ కొంతమంది ఉన్నారండి. కొచ్చెల హరిబాబు, గొండా సురేష్ కుమార్, ఆల్తి శ్రీను, సాధు హేమసుందరు, తర్వాత పివి రాజేష్ కుమార్, అరుణ, అందరూ అరుణ. చిన్న పిల్లలు ఆమెకి, సంవత్సరాల అబ్బాయి, 3వ క్లాస్ చదువుతున్న అమ్మాయి. ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock ఫౌండేషన్ వర్క్ చేస్తుంది. తను చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా చేస్తూ, తను ఇచ్చిన జాబ్ చార్ట్ చేస్తూ, బ్యాక్ ఎండ్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కూడా తను సర్వీసెస్ ఫ్రీగా ఇస్తుంది. సార్ ఇక్కడ కేవి సూర్యప్రకాష్, నేను ఎవరు మార్నింగ్ ఢిల్లేశ్వరరావు అనే వ్యక్తి పాతపట్నంలో డోర్ టు డోర్ వీళ్ళు కలెక్ట్ చేస్తున్నాను అమౌంట్ ఇవ్వలేనటువంటి వాడివి. సార్ నేను కొన్ని పేర్లు చెప్పానంటే, కొన్ని పేర్లు చెప్పలేకపోతున్నానంటే ఇప్పుడున్న సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నాను తప్ప ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని కాదు. మనము కమిట్మెంట్ అనేటువంటిది మన లోపలికి తీసుకోవాలి, సి విటమిన్ లోపలికి తీసుకోవాలి. సో ఆ 1, 2, 3 కమిట్మెంట్. ప్రతి 6 చీఫ్ అడ్మిన్లు ఉన్నారండి. ఫస్ట్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అందర్ పరుణ్ కుమారి, సెకండ్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ పొందూరు రవికుమార్, థర్డ్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ పివి రాజేష్ కుమార్, ఫోర్త్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ సాధు హేమసుందర్, ఫిఫ్త్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ మోడెం ఢిల్లేశ్వరరావు, సిక్స్త్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కేవి సూర్యప్రకాష్, ద హెడ్ ఆఫ్ దిస్ గ్రూప్. చూడండి, హెడ్ అని లాస్ట్ చెప్పాను. ఎక్కడైనా హెడ్ పైన ఉంటుంది కానీ మన దగ్గర హెడ్ లాస్ట్ ఉంటారు. బికాస్ ద గాడ్ ఈజ్ సో ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ అండ్ గాడ్ ఆల్ ది థింగ్స్. సూర్యప్రకాష్ ఈ సభాముఖంగా, ఈ 55 ముఖంగా ఐ లవ్ యూ సో మచ్. వితౌట్ ప్రకాష్ దెర్ ఇస్ నో భరద్వాజ్ ఆల్ దీస్ ఇయర్స్. మీకు తెలియదు, అర్ధరాత్రి 2కి, అర్ధరాత్రి 1 గంటకి కూడా మేము ఇద్దరం మాట్లాడుకొని, ఎవరు లేనప్పుడు మేము మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. కాబట్టి ఈ 1, 2, 3 కమిట్మెంట్ నేను చెప్తాను ఇప్పుడు. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కనీసం మరలా మనం టెలికాన్ఫరెన్స్ అనేటువంటిది, ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది మరలా మనం ఫిబ్రవరి 28వ తారీఖు నాడు పెట్టుకుంటాం. ఫిబ్రవరి 28 దాకా ఆన్లైన్ టీమ్స్ మీటింగ్ ఉండనే ఉండదు. ఫిబ్రవరి 28 ఈ లోపుగా 1, 2, 3 మనం చేయాలి. ఏంటి 1, 2, 3 చేయాలంటే కనీసం ప్రతి ఒక్కరు కూడా ఒక లీడర్ని క్రియేట్ చేయాలి. అంటే అడ్మినిస్ట్రేటర్ అయితే సార్ మా దాంట్లోకి చూడండి, టేక్ సీరియస్గా చెప్పారు సార్, మా దాంట్లో ఒక ప్యానల్ మెంబర్ తీసుకోండి సార్, మా ప్యానల్ మెంబర్కి ఒకరికి అడ్మినిస్ట్రేట్ చేయండి, వాళ్ళకు టీంని ఇవ్వండి. అంటే ఒక లీడర్ని క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్కరు, ఈ ఉన్న 55 మంది కాదు, మొత్తం ఉన్న అన్ని గ్రూపుల్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక లీడర్ని క్రియేట్ చేయాలి. ఒక మార్నింగ్ ఢిల్లేశ్వరరావు ఒక లీడర్ని క్రియేట్ చేయాలి. సార్ పలానా వ్యక్తి ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ కానీ లేడు, కానీ ప్యానల్ మెంబర్లో ఉన్నాడు, అతను అడ్మిన్ చేయండి, అతను ఒక టీంని ఇవ్వండి, నేను అంతా మాట్లాడతాను, ఐ విల్ టాక్ టు హిమ్, నేను అంత మోటివేట్ చేద్దాం, అతను ఒక టీంని ఇవ్వండి, లేదా కొంతమంది ఇంట్రడ్యూస్ అవుతున్న టీం తీసుకుందాం. అంటే ప్రతి ఒక్కరు అయితే ఉన్నవాళ్ళలోని ఒక ప్యానల్ మెంబర్ని అడ్మినిస్ట్రేటర్గా అప్గ్రేడ్ చేసిన ఒక టీం ఫామ్ చేయడానికి సహకరించాలి. లేదా కొత్తగా మీ ఇంట్రడ్యూసర్స్లో ఎవరినైనా సరే
మంచి వాళ్ళు ఉంటే, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా మీరు టేకప్ చేసుకొని వాళ్ళకు కూడా ప్యానల్ మెంబర్ కానీ అడ్మినిస్ట్రేటివ్గా చేయడానికి అయినటువంటి ఒక లీడర్ని క్రియేట్ చేయాలి. 1, 2, 3 3 టాస్క్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక లీడర్ని క్రియేట్ చేయాలి. అందరు కూడా సూర్యప్రకాష్తో మొదలుకొని చివరి ప్యానల్ మెంబర్ దాకా ప్రతి ఒక్కరు ఒక లీడర్ని క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ టైం మనం అందరం కూడా వీ మస్ట్ బి ఎగ్జాంపులరీ. మనందరం కూడా ఎగ్జాంపులరీగా ఉండాలి. ఈ 1, 2, 3 టాస్క్లు అందరం కంప్లీట్ చేయాలి. 1, 2, 3 టాస్క్లు మనం అందరం కంప్లీట్ చేయాలి. నేను ఎందుకు చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అడిగంటే వాళ్ళ మీద నాకు రైట్ ఉంది. ఐ హ్యావ్ రైట్. అయితే అడ్మినిస్ట్రేటర్స్ మీద లేదంటే అందరి మీద నాకు రైట్ ఉంది. బికాజ్ వీఆర్ వన్ ఫ్యామిలీ. ఎందుకంటే ఒక లీడ్ చేసేటప్పుడు తప్పకుండా మన లీడ్ రోల్లో కొన్ని క్వశ్చన్స్ని కూడా మనం అడగాలి. తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా ఒక లీడర్ని క్రియేట్ చేయాలి. 1, 2, 3 చెప్పాను కదా. 2 మినిమం 2 ఇంట్రడ్యూసింగ్స్ చేయాలి. ప్రతి ఒక్కరం కూడా మినిమం 2 కొత్త వారు చేయాలి. చీఫ్ అడ్మిన్ అయినా చేయాలి, అడ్మినిస్ట్రేటర్ అయినా చేయాలి, ప్యానల్ మెంబర్ అయినా చేయాలి. ఈ 17వ తారీఖు నుంచి ఇప్పటిదాకా హేమసుందర్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ 2 చేసేది. గుడ్ హేమసుందర్, కీప్ ఇట్ అప్, లవ్ యూ. చీఫ్ అడ్మిన్ 6గురిలో హేమసుందర్కి 100 మార్కులు, మిగతా వాళ్ళకి 80 మార్కులు. సో ఎందుకు నేను చీఫ్ అడ్మినిస్ట్రేటర్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా అంటే నెక్స్ట్ టైం అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఇలాగే అడుగుతా. సార్ ఇదేదో క్వశ్చన్ ఆన్సర్ మెథడ్ కాదండి, మీరు ఎవరికి ఆన్సర్ చెప్పక్కర్లేదు సార్. కానీ మన ఆర్గనైజేషన్ ఈ లాసా అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి రీతిలో స్ప్రెడ్ అవ్వాలంటే మనం తప్పకుండా ఒకరికొకరు ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళాలి. మీరైనా నన్ను క్వశ్చన్ అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. మీరైనా క్వశ్చన్ అడగండి. ఎప్పుడు నేను క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయడం కాదు, మీరైనా క్వశ్చన్ అడగండి. ఏ క్వశ్చన్ అడగండి. ఐ హ్యావ్ ఆన్సర్ విత్ మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ ఎట్ ఎనీ టైమ్, నాట్ ఇన్ దిస్ టెలికాన్ఫరెన్స్. midnight 12 o'clock మీరు క్వశ్చన్ అడిగినా, ఫౌండేషన్ సంబంధించిన ఏ ఆస్పెక్ట్ అయినా, రిజిస్ట్రేషనా, డొనేషనా, లేకపోతే యాక్టివిటీకి సంబంధించా ఏదైనా అడగండి. నేను ఐ విల్ బి ఆన్సరబుల్ అండ్ ఐ విల్ బి లయబుల్ అండ్ ఐ విల్ బి రెస్పాన్సిబుల్ బికాస్ ఐఎమ్ కమిటెడ్. నెక్స్ట్ టైం ఆల్ అడ్మినిస్ట్రేటర్స్, ఆల్ ప్యానల్ మెంబర్స్ మనందరం కూడా ఆన్సర్ చెప్పాలి. సో 1, 2, 3 టాస్క్ల్లో 1 కొత్త లీడర్ని మీరు క్రియేట్ చేయాలి. ఉన్న వాళ్ళనే ప్యానల్ మెంబర్ అప్గ్రేడ్ చేసి కొత్త అడ్మిన్ ఇస్తారా, లేదా కొత్తగా మీ ఇంట్రడ్యూసెస్ ఉన్న వాళ్ళని, మంచి వాళ్ళని పికప్ చేసి వాళ్ళతో మాట్లాడే వాళ్ళకి అడ్మిన్ టీమ్ గానో, అడ్మినిస్ట్రేటర్ గానో, లేదా ప్యానల్ మెంబర్ గానో పెడితే బాగుంటుందో నాతో ఇండివిజువల్గా డిస్కస్ చేసి చేస్తారా, అప్ టు యూ. ఆ విషయంలో మీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ మీతో టచ్లో ఉంటారు. చీఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ఫోన్ చేసినప్పుడు, విసుగుకోవద్దు. వాళ్ళెవ్వరు కూడా పని లేని వాళ్ళు, పనికి మాని వాళ్ళు కాదు. అందరూ ఉదయం నుంచి రాత్రి దాకా కుటుంబం కోసం, వృత్తి కోసం అత్యంత రాత్రి పగలు శ్రమిస్తున్నటువంటి, అలసిపోతున్నటువంటి మనలాంటి జీవులే, మనలాంటి వ్యక్తులే, మనలాంటి సగటు మానవులే. కానీ వాళ్ళు అది చేస్తూ కూడా అటు గంధం రాత్రితో అరిగిపోయినట్టుగా ఫౌండేషన్ కోసం మరికొంచెం అరుగుదల వాళ్ళ జీవితంలో హృదయాన్ని ఆగదీస్తున్నారు. ఎందుకంటే ఈ సువాసన, గంధపు వాసన ఎవరికో కన్నీళ్లు తుడుస్తుంది, ఎవరో ఆకలి తీరుస్తుంది, ఎవరో బాధ తగ్గిస్తుందని దృక్పథంతో చేస్తున్నారు. కాబట్టి దయచేసి వారి యొక్క త్యాగాన్ని, వారి యొక్క విలువైన ఫోన్ చేసేటప్పుడు ఎత్తడం అనేటువంటి దాన్ని ఇగ్నోర్ చేయొద్దు. లవ్, ప్రేమ ఉన్న చోట అలసత్వం ఉండదు, అలసత్వం ఉన్న చోట ప్రేమ ఉండదు. వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో నెగ్లిజెన్స్, వేర్ దెర్ ఇస్ నెగ్లిజెన్స్ దెర్ ఇస్ నో లవ్. చాలా మంది అంటారు నాకు సమయం లేదండి, టైం లేదండి, నేను చాలా బిజీగా ఉన్నానండి. ఎవరికి బిజీ లేదు? ఎవ్రీబడి ఈజ్ బిజీ. ఈవెన్ ఏ స్టూడెంట్ ఈజ్ బిజీ. ఇంట్లో ఏమీ రిటైర్ అయిపోయినటువంటి మా అమ్మగారు లాంటి వాళ్ళు కూడా వెరీ బిజీ విత్ సీరియల్స్. బిజీ కానివాడు ఉన్నాడు. సో బిజీ అని ఎవ్వరు కూడా ఫోన్ ఎత్తకుండా ఉండద్దు. సో 1, 2, 3 టాస్కుల్లో 1 కొత్త లీడర్ని క్రియేట్ చేయాలి. రవి, యూ మస్ట్ క్రియేట్ న్యూ లీడర్. చిత్రాడ కిషోర్, యూ మస్ట్ క్రియేట్ న్యూ లీడర్. ప్రతి ఒక్కరు ఒక లీడర్ని క్రియేట్ చేయాలి. 2, ప్రతి ఒక్కరు ఇద్దరు ఇంట్రడ్యూస్ చేయాలి. 3 కనీసం ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి 3 మన ఇంట్రడ్యూసర్స్లో కానీ, మనకు తెలిసిన వాలంటీర్స్లో కానీ ఒక 3 మనం మాట్లాడి సింగిల్ యూనిట్ ఇస్తున్నటువంటి వారిని ఎవరైనా మనం కొంచెం వాళ్ళ యొక్క యూనిట్ని రేజ్ చేయించాలి. ఒకటి ఇచ్చేటువంటి వాళ్ళని, అరే ఇంకోటి ఇస్తే బాగుంటుంది కదా, ఏముంది 180 రూపాయల దగ్గర 3 సంవత్సరాల బట్టి ఫౌండేషన్ ఉన్నాం, ఇంకొక యూనిట్ పెంచు, నెలకి 716 రూపాయలు, నీ వల్ల ఇంకోటికి ఆకలి తీరుతుంది, నీ వల్ల ఇంకొంచెం క్యాన్సర్ పేషెంట్కి సహాయం జరుగుతుంది కదా,
ఆలోచించు అని ప్రతి ఒక్కరిని కూడా కనీసం ఒక 3 యూనిట్లు పెంచడానికి మనం ప్రయత్నించాలి. మంది కాదండి, మీలో కూడా ఎవరైనా సింగిల్ యూనిట్తో ఉంటే దయచేసి ఎవరు సింగిల్ యూనిట్తో ఉండకుండా దాన్ని డబల్ చేయండి. చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటారా, బయట కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు లాసా ఫౌండేషన్లో 4,000 రూపాయలు 5,000 రూపాయలు ఒక యాక్టివిటీకి ఇవ్వడం అంటే ఎంతో కష్టం. కానీ ఇవాళ 20,000 రూపాయల యాక్టివిటీ, 15,000 రూపాయల యాక్టివిటీ, 25,000 రూపాయల యాక్టివిటీ. ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు మేడం గారు సిఎస్ జ్యోతి మేడం గారు చెప్తున్నారు, మేడం సార్ ఇంకొక అమ్మాయి కూడా ట్రైబ్ అమ్మాయి ఉంది, అమ్మాయిని కూడా మనం అడాప్ట్ తీసుకుందాం అమ్మా, ఇద్దరు కలిపితే 1,50,000 కట్టాలి. వేర్ విల్ వి బ్రింగ్ దిస్? ఎం రామలక్ష్మి ఫ్రమ్ విశాఖపట్నం ఆమె ఒక యాక్టివిటీని చెప్పింది, మన అడ్మినిస్ట్రేటర్ 15,000 రూపాయల యాక్టివిటీకి అవుతుంది. ప్యారలైజ్డ్ అయిపోయి మంచం మీద ఉంటే, ఇంటి యజమాని తిండి లేక ఆ ఇల్లు అలమటిస్తుంటే, మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే, ఫిజియోథెరపీకి ఇబ్బంది పడుతుంటే ఫౌండేషన్ నెలకు ఒక 5,000 రూపాయలు ఇప్పుడు 3 నెలలు సహాయం చేస్తుంది. 15,000 రూపాయలు అంటే 150 మంది వాలంటీర్ గారికి కాంట్రిబ్యూషన్, 150 మంది వాలంటీర్ గారికి కాంట్రిబ్యూషన్ సింగిల్ యూనిట్లు ఇచ్చేవాళ్ళు. కాబట్టి కనీసం సింగిల్ యూనిట్స్ ఇస్తున్న మనమంతా ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంకొకటి పెంచుదాం. అలాగే మనతో పాటు ఉన్నటువంటి ప్యానల్ మెంబర్లు కానీ, లేదా మనతో పాటు ఉన్నటువంటి ఇంట్రడ్యూస్ చేసిన కొత్త వారు కానీ, వాళ్ళని కూడా మనకు యూనిట్ పెంచమని చేతులు జోడించి అభ్యర్థిద్దాం. రిక్వెస్ట్, చేతులు జోడించి అభ్యర్థిద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ట్రైనింగ్ ఇచ్చేంత పెద్దవాడిని కాదు, అంత జ్ఞానవంతుడిని కానే కాదు. కానీ ఏదో ఒక బోర్డు పెట్టకపోతే దాన్ని దుకాణం అనిపించుకోదు కదా. అలాగే ఏదో ఒక బోర్డు పెట్టకపోతే, ఇక్కడ ఏది జరగకపోతే మనం ఏం చేస్తున్నామో, మనం ముందుకు ఎలా వెళ్ళాలో అనేటువంటిది మీకు కూడా మనకి కూడా తెలియదు కదా. అందుకోసమని ఫస్ట్ అవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనే పేరుతో ఇవాళ మన రోల్, మన పాత్ర అనేటువంటిది చాలా కీలకమైంది. మీరు లేకపోతే లాసా లేదు, మీరు లేకపోతే ఈ ఫౌండేషన్ మనుగడే లేదు అన్న విషయాన్ని మీరు గుర్తించి, భరద్వాజ్ అనేటువంటి వాడు జీరో, మీరు నా ముందు ఉన్నటువంటి హీరోలు. నా జీరో ముందు ఉన్న ఒకటి మీరు, ఆ ఒకటి నా ముందు ఉంటేనే అది 10 అవుతుంది. ఆ ఒకటి అనేటువంటిది నా తర్వాత ఉంటే అది కేవలం ఒకటిగానే ఉంటుంది. కాబట్టి మీరు ముందు భరద్వాజ్ లాంటి జీరో ఇప్పుడు వెనకే ఉండాలి. నేను వెనకే ఉంటాను. ఎందుకంటే నా దృక్పథం ఏదో, నా వైపు అటెన్షన్ డ్రా చేసుకోవడానికి కాదు, మన అటెన్షన్ అందరిది కూడా ఫౌండేషన్ రావాలి. ఈ ప్రపంచంలో ఎక్కడ కన్నీళ్ళు వచ్చినా లాసా అటెన్షన్ అటు వెళ్ళాలి. ఆ కన్నీళ్ళు మనం చూడగలగాలి. అప్పుడు మాత్రమే అద్భుతంగా ప్రేమని క్రియేట్ చేయగలం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. 1, కొత్త లీడర్ని క్రియేట్ చేయండి. 2, ఇద్దరిని జాయిన్ చేయండి. కనీసం 3 మెంబర్స్ తాలూకు యూనిట్ని రేస్ చేయించండి. ఈ 3 టాస్క్లని ఫిల్ చేసి మీరు లాసా అడ్మిన్ ప్యానల్ టీమ్ గ్రూప్లో చేసిన వాళ్ళు తప్పకుండా పెట్టండి. మీ ఇన్స్పిరేషన్ మరొకరికి మోటివేషన్ అవుతుంది, ఇంకోటి మోటివేషన్ ఇంకోటికి పార్టిసిపేషన్ అవుతుంది. ఇంకోటి మనకి టీం ఇవ్వకూడదు. యూ షుడ్ క్రియేట్ యువర్ ఓన్ టీమ్. సార్ భరద్వాజ్కి ఎవరు టీం ఇవ్వలేదు సార్, లీలాకృష్ణ అంటే నేను నీకు అడ్డుస్తున్నాను కాదు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యునీక్ గ్రూప్. నువ్వు అనుకుంటే నీ టీం నువ్వు క్రియేట్ చేసుకోవాలి. నీకు ఆ శక్తి ఉంది. ఫస్ట్ నేను ఏదైనా చేయగలను, నేను టీం క్రియేట్ చేసుకోవాలనేటువంటి కెపాసిటీని, ఆ ఇండివిజువల్ కమిట్మెంట్ నువ్వు పెంచుకో. రేజింగ్ యువర్ హ్యాండ్ కాదు, ఇది యాక్చువల్లీ రేజింగ్ హార్ట్ అండి. ఇది ఆ టీమ్స్ వాడు రేజింగ్ హ్యాండ్ అన్నాడు, కానీ వన్ షుడ్ రేజ్ హార్ట్స్. మీ ఫోన్ నెంబర్, యూజర్ ఐడి, లాసా 123 పాస్వర్డ్. మీరు లాగిన్ అయితే మీ ఇండివిజువల్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఎంతమందిని ఇంట్రడ్యూస్ చేశారు, అక్కడ ట్రాక్ డొనేషన్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే ఎవరు ఏమంతాకి ఇచ్చారు, మీరు ఎవరెవరు జాయిన్ చేశారు, వాళ్ళు ఏమంతాకి ఇచ్చారు, వాళ్ళు ఏమంతని చెప్పలేదు, అన్నీ మీకు కనిపించిపోతాయి. కాబట్టి ఇది అందరూ యూజ్ చేసుకోండి డాష్ బోర్డ్స్ని. ఈ డాష్ బోర్డ్స్ అందరూ యూజ్ చేసుకోండి. అందరూ టెక్నాలజీ ఉన్న వాళ్ళే. మీరు మొబైల్లో కూడా ఇది ఓపెన్ అవుతుంది. మీ ఫోన్ నెంబర్, లాసాతో మీరు జాయిన్ అయినటువంటి ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్, లాసాతో రిజిస్టర్ అయినటువంటి నెంబర్, యూజర్ ఐడి, లాసా స్మాల్స్లో 123 పాస్వర్డ్ చేస్తే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఇంట్రడ్యూసర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంత డొనేషన్ ఇస్తున్నారు, వాళ్ళ డొనేషన్ ట్రాకింగ్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే వాళ్ళు ఏమంతాకి ఇచ్చారు టిక్ పెట్టి ఉంటుంది అన్నమాట. ఏమంతాకి ఇవ్వలేదు టిక్ పెట్టి ఉండదు. అలాగే అక్కడ ఎవరైనా ఇన్యాక్టివ్ ఉంటే, ఎవరైనా డబ్బులు ఇవ్వక ఆగిపోయారు అనుకోండి, మన ఫౌండేషన్ ఇన్యాక్టివ్ అనుకోండి, ఆ స్టేటస్ కూడా ఉంటుంది, వాళ్ళు యాక్టివా ఇన్యాక్టివా. ఇది ఇంకా మాకు తెలియదు అనుకున్నప్పుడు మన లాసా హెల్ప్ లైన్కి మీరు కాల్ చేయండి సార్. 9848873 108 చేసి, అమ్మ నా పేరు ఎంవీఆర్ శ్రీనివాస్,
సో నా ఇంట్రడ్యూసింగ్లో ఎవరున్నారు, వాళ్ళ దాంట్లో ఎవరు ఇచ్చారు, ఎవరు పంపించబట్టే వాడు ఇమీడియట్గా ఇక్కడ పిల్లలు వర్కౌట్ చేసి మీకు వాట్సాప్లో పంపిస్తారు. సార్, వేర్ దేర్ ఈజ్ విల్ దేర్ ఈజ్ వే, వేర్ దేర్ ఈజ్ ఇల్ దేర్ ఈజ్ స్టే. ఐ రిపీట్ ఇట్ సార్, మీరు ఇది విన్నుంటారు, కంప్లీట్ చేస్తాను అందరికి కూడా. వేర్ దేర్ ఈజ్ విల్ దేర్ ఈజ్ వే మీరు విన్నారు, కానీ వేర్ దేర్ ఈజ్ విల్ లో డబ్ల్యూ విష్ కోరిక తీశారు. అంటే విల్లో ఉండే కోరిక మనకు లేదు, అది ఇల్ అయిపోయింది, అది జంప్ అయిపోయింది. వేర్ దేర్ ఇస్ విల్ వేర్ దేర్ ఇస్ ఇల్ దేర్ ఇస్ స్టే. స్టే అంటే అలా ఉండిపోవడం, కదలిక లేదు. కాబట్టి మీరు మానసికంగా ఎంత అద్భుతంగా ఉన్నారు. కాబట్టి ఈవెన్ ఇవాళ 9 మంది అడ్మినిస్ట్రేటర్స్ని ప్రమోట్ చేద్దాం అనుకున్నాం. దాంట్లో ఎంవీఆర్ శ్రీనివాస్ గారిని కూడా ఒక అడ్మినిస్ట్రేటర్గా వీఆర్ గోయింగ్ టు నామినేట్ టుడే. సార్, హార్టీ కంగ్రాట్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఇంకొక 9 మంది అడ్మినిస్ట్రేటర్ని కూడా మనం ఇప్పుడు పుటప్ అంటే యాడ్ చేస్తున్నాం. దాంట్లో మిమ్మల్ని కూడా ఒక లాసా అడ్మినిస్ట్రేటర్గా మనం అప్గ్రేడ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు ఇండివిజువల్గా కూడా ఒక టీంని మీరు లీడ్ చేయాల్సి ఉంటుంది, మీరు చేయగలరు కూడా, కెపాసిటీ మీకు ఉంది శ్రీనివాస్ గారు. లవ్ యూ సో మచ్ సార్. 28న మనకి నెక్స్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి 21న చీఫ్ అడ్మిన్ ప్యానల్ వారీగా, చీఫ్ అంటే నాట్ లైక్ దిస్ ఇలా అందరు కాదు, మీరు ఉన్నారనుకుంటే మీ అడ్మిన్ ప్యానల్ వారీగా మీ 20 మెంబర్స్ ప్లస్ మీతో పాటు ఒక టెలికాన్ఫరెన్స్, ఒక 15 minutes 20 minutes షార్ట్ లిస్ట్, షార్ట్ నోట్, అది మనం ఆర్గనైజ్ చేసుకొని హ్యాండీగా ఇన్ఫర్మేషన్ పెట్టుకుందాం, రైట్? అది మీరు కూడా ఏం చేస్తారంటే ఆల్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్స్, ఆల్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ఆల్ ప్యానల్ మెంబర్స్, మీరు ఈ క్రమంలో ఏవైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే, ఏమైనా ఇబ్బందులు ఉంటే రాసుకొని ఒక దగ్గర నా దృష్టికి కానీ హెల్ప్ లైన్ దృష్టికి కానీ తెస్తే వి విల్ సార్ట్ ఇట్ అవుట్. ఐఎమ్ దేర్ టు ఫెసిలిటేట్ దట్. నేనేం ఇలా పనిచేసేవాడిని కాదండి. ది లీస్ట్ సర్వీస్ హోల్డర్ ఎవరంటే డిఎస్పీ భరద్వాజ్. ద ఫస్ట్ వాలంటీర్ ఈజ్ ద లీస్ట్ సర్వెంట్. కాబట్టి మీ అందరూ యు ఆర్ డూయింగ్ ద బెస్ట్, యు ఆర్ ద బెస్ట్ సర్వెంట్స్. కాబట్టి మీ అందరూ రాసుకునండి. నాకు యూ గివ్ మీ ద ఆపర్చునిటీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. అండ్ మీరు ఏమైనా అటెండ్ అవ్వాలి లేకుంటే నాకు కూడా చెప్పండి, నేను కూడా మీతో పాటు అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. రవికుమార్ ముందరు చాలా వాల్యూడ్ పాయింట్ చెప్పారు, అతను చీఫ్ అడ్మినిస్ట్రేటర్. సో 28 కన్నా ముందు చీఫ్ అడ్మిన్ ప్యానల్ వారీగా ఒక 30 minutes లోపుగా తేలిపోయేటువంటి చిన్న షార్ట్ నోట్ టెలికాన్ఫరెన్సెస్ని మనం అరేంజ్ చేసుకుంటాం. వెరీ గుడ్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికి కూడా అక్కడ అనౌన్స్ చేస్తున్నాం, ఇవాళ మన హెల్ప్ లైన్ స్టేటస్ ఇప్పుడు పెడుతున్నాం. హెల్ప్ లైన్ స్టేటస్ ఇది అయిపోగానే చూడండి, గూగుల్ ఫామ్ కూడా పెడుతున్నాం. సజెషన్స్, కామెంట్స్, అడ్వైజెస్, ఎప్రిషియేషన్స్, వాటి కోసం ఎవరైనా ఎనీవన్ అంటే మీరు కానీ అడ్మినిస్ట్రేటర్ కానీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కానీ ప్యానల్ మెంబర్ కానీ వాలంటీర్ కానీ పబ్లిక్ కానీ ఎవరైనా దాంట్లో వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ రాసి వాళ్ళు ఏది కాంటాక్ట్ ఫిల్ చేసి వాళ్ళు సబ్మిట్ చేస్తే ఆఫీస్కి వస్తుంది. దాని మీద మనం వితిన్ 24 hours స్పందిస్తాం. ఆ గూగుల్ ఫామ్ కూడా రిలీజ్ చేస్తున్నాం. అది మన లాసా ఫౌండేషన్ స్టేటస్లో మనం పెడుతున్నాం. ఇప్పుడు ఆ లింక్ కూడా ఇవాళ మెసేజ్ ఇస్తాం అందరికి మెసేజ్ కూడా ఇవాళ ఈవినింగ్ అదే పెడతాం కాబట్టి గూగుల్ ఫామ్ లింక్ ఇస్తున్నాం కాబట్టి యూజ్ దిస్ ఆపర్చునిటీ.